అబ్రహాము చెప్పిన మాట ప్రకారముగా తను నడిచి ఉన్నాడు. అందుకనే తనని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడట, దీవించాడట. అంటే తన మాటకు లోబడి తను ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటను ఆయన పట్టుకొని బయలు వెళ్ళాడు. తెలియని దేశము, తెలియని ప్రదేశం అంట, తెలియని స్థలము, కానీ పిలిచిన వారెవరు? దేవుడు. పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఏ స్థలమైనా, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా సరే తెలియని వాడు ఉండొచ్చు, కానీ నీ దేవుడు నీకు తెలిసిన వాడు. దేవుడి మీద మాత్రమే ఏం చేయాలి? మనము నమ్మకం, విశ్వాసం ఉంచాలి. ఇక్కడ అబ్రహాం అదే చేశాడు. అయ్యా, నాకు కాదు, ఆ దేశం తెలియదు, నాకు ఆ ప్రజలు తెలియదు, నేను వెళ్ళను అని అంటే ఈ రోజున సమస్త జనులకు ఆయన తండ్రిగా ఉండేటువంటి వ్యక్తి కాదు. ఏ పరిస్థితి అయినా, ఒకవేళ తినడానికి లేకుండా ఇరుకులు, ఇబ్బందులైన, సమస్యలైన, రోగమైన, అప్పులైనా ఏ ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన పని ఏంటంటే దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని బయలుదేరాడు. రెండవ మాట మనం చూస్తే దేవుని మాట మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలోనే అక్కడ మనం చూస్తాం. ఆయన ఏదైతే మాటను ఇచ్చాడో ఆ మాట మీద ఆయన ఏమయ్యాడంట? ఆధారపడ్డాడంట. అంటే అక్కడ మనం చూస్తున్నాం, యెహోవా అటు తర్వాత నీవు ఈ దేశముని విడిచి వెళ్ళుము అంటే ఆ మాట మీద ఆయన ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఆ మాటను ఆయన పట్టుకున్నాడు, ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు. నాటి కాలంలో మనము ఒకవేళ అవిశ్వాసం కలిగి, అపనమ్మకం కలిగి మన జీవితాలు అన్నింటిలో కోల్పోయినవి చాలా ఉంటాయి. కానీ దేవుడు మన పట్ల ఆయన ఉంచినటువంటి, మనం నమ్మకం ఏదైతే ఉంచుతామో ఆ నమ్మకం మనం గట్టిగా పట్టుకోవాలంట. అబ్రహాం పట్టుకున్నాడు. దేవుని మాట మీద ఆయన ఏం చేసినట్ట? ఆధారపడ్డాడట. నాకు నీ మాటనే ఆధారం, నీ మాటే నాకు బలం, నీ మాటే నాకు శక్తి, నీ మాటలోనే సర్వస్వము ఉంది, కనుక నేను నీ మాట మీద నేనేమి ఆధారపడతాను. అంటే నీ మాట తప్ప ఇంకా నాకు సర్వస్వం ఏదీ కూడా లేదు, కేవలము నీ మాట ఒక్కటే నాకు ఆధారం. నీ మాటను బట్టి నేను సంతోషించాలి, నీ మాటను బట్టి నేను ఆధారపడి ముందుకు నడవడం నేను నేర్చుకోవాలి. ఒకవేళ మనుషుల మాట అయితే అది ఈ రోజు నుండి రేపు కరిగిపోతుంది, ఈ రోజు నుండి పడిపోతుంది, లేకపోతే ఒక వారానికి, ఒక నెలకో, 2 రోజులకో, 3 రోజులకో ఇచ్చిన మాట పడిపోవచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట పడిపోదు. అదైనప్పటికీ కూడా ఎప్పటికీ పడిపోదు. హల్లెలూయా. నీవు నేను ఈ భూమి మీద నివసించినంత కాలము కూడా ఆయన మాట ఉంటుంది. నీవు ఉన్నా నేను లేకున్నా ఆ మాట మాత్రము శాశ్వతంగా ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది. మనము కూడా అబ్రహాం లాగా ఆయన మాట మీద గనక ఆధారము చేసుకున్నట్లయితే, ఆధారము అంటే మనం ఏం చెప్పచ్చు? పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ పడవ ముందుకు వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? తనకున్నటువంటి ఆ కట్టెను పట్టుకుని ఏం చేయాలి? దాన్ని, నీళ్లను, ఆయనకి ఆధారం అదే. ఇప్పుడు కొంతమంది పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పని చేసేది మీ కుటుంబానికి ఏమై ఉంది? ఆధారమై ఉంది. దాని మీద మనం ఎంతగా విశ్వాసం, నమ్మకం కలిగి ఆధారపడతాం. నా కష్టం ఈ రోజు నేను కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. అలాగా నా జీవితాంతము కూడా నేను దేవుని మీద ఆధారపడాలి. ఇవన్నీ నా దగ్గరికి రావాలంటే నా పని ముందుకు కొనసాగాలన్నా, నా ప్రయాణం ముందుకు కొనసాగాలన్నా, నా జీవితం ముందుకు కొనసాగాలన్నా నేను దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అబ్రహాం ఇది గ్రహించాడు. చాలా మంచి జ్ఞానంతో ఆలోచన చేశాడు. ఈ లోకంలో నాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో అంతస్తులు, ఎన్నో పశువులు, ఎంతో భూమి, ఎంతో ఉన్నప్పటికీ కూడా ఇవేవి నా ఆధారం కాదు, కానీ దేవుని మాట ఒక్కటే నాకు ఆధారం అని చెప్తాను. అందుకే ఆయన దేవుని మీద, ఆ దేవుని మాటను పట్టుకుని దాని మీద ఆధారపడి ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆయన ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని మీద మనం ఆధారము కనుక చూపించుకోకుండా, దేవుని చిత్తాన్ని ఒకవేళ తెలియక మనం ఉన్నట్లయితే, బ్రతికినట్లయితే, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యొక్క మాట మీద ఆధారపడటం మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఆయన మాట చాలా బలమైనది. ఆయన మాటలో ఎంతో ఆదరణ ఉంది. ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. ఆయన మాట ఎంతో ఉన్నతమైన కార్యాలు చేస్తుంది. అందుకే నమ్ముతూ నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలంట, అప్పుడే దేనినైనా సాధ్యం అవుతుంది. మనం నమ్మకపోతే అది ఏమీ కూడా సాధ్యం కాదు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి స్థానం దేవునికి ఆయన ఇచ్చి ఉన్నాడు. 22వ అధ్యాయం
1-2 వచనాలు చదువుకుందాం. ఆయన మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు. 22:1-2. దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామా పిలువగా చిత్తము ప్రభువా నేను. నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. నిజంగా ఈ మాట విన్నప్పుడు ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది. అబ్రహాము జీవితంలో లేమిగా కొదువుగా ఉన్నటువంటి వారి జీవితంలోనికి ఒక కుమారుని సంతోషమును బహుమానంగా ఇచ్చాడు దేవుడు. గొడ్రాలి అని అనబడుతున్నటువంటి శారా జీవితంలో సంతోషము సమాధానమే లేనటువంటి వ్యక్తి అబ్రహాము జీవితంలో ఒక సంతోషమైనటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు కుమారునిగా ఇచ్చాడు. ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి ఇక్కడ దేవుడు మరలా తనను అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయనను పరిశోధించను అనేటువంటి మాట టెస్ట్ చేస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహాము. ఈనాటి కాలంలో ఒకవేళ మనము అబ్రహాము స్థానంలో ఉన్నట్లయితే నిజముగా ఇవ్వగలమా? తను అడిగినటువంటి ఏకైక కుమారుణ్ణి, మనకున్నటువంటి ఏకైక బిడ్డలను మనము దేవుడు అడిగినటువంటి దహన బలిగా మనం ఇవ్వగలమా? నిజముగా నోరు తెరుచుము అని చెప్పచ్చేమో కానీ హృదయం నుండి మనం చెప్పలేము ఆ మాట. ఆ మాట విన్నప్పుడు నిజముగా కంట్లో నీళ్ళు వస్తాయి. తనకున్న ఒక్క కుమారుణ్ణి నేను నీకు ఇచ్చి ఉన్నాను కనుక ఆయన పరిశోధించడానికి, టెస్ట్ చేయటానికి అబ్రహామును దేవుడు ఒక చిన్న టెస్ట్ చేయటానికి పరీక్షిస్తే అబ్రహాము ఆ మాటకు ఏమన్నాడంటే తెలుసా? అక్కడ చూడండి, దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు ఏమని చెప్పాడంట? చిత్తము ప్రభువా, అయ్యా ఏదో చెప్పు నాతో అని అంటా ఉన్నాడు. అది ఏదైనా సరే. నా దగ్గర రాజులను చూసారా? పూర్వకాలంలో లేకపోతే చాలా సంవత్సరాల కిందటి రాజులు వాళ్ళు పలాని వ్యక్తులను ఎవరినైనా పిలిచినప్పుడు, భటులను కానీ మంత్రులను కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా పలాని వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? చిత్తము ప్రభువా. అంటే మీరు ఏదైనా సరే చెప్పండి, దానికి మేము ఓకే, అంగీకారం. నువ్వు వెళ్ళి ఆ బావిలో దూకు అంటే చిత్తం ప్రభు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంక దాన్ని చేసి చూపించాల్సిందే. బ్రతుకుటో మరణమో అది మరలా. నువ్వు చిత్తము ప్రభు అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? అంతే. రాజు ఆజ్ఞాపించిన ప్రకారంగా నువ్వు చేయాలి. ఈ రాజుల రాజు ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ అబ్రహామా అని పిలువగా ఆయన చిత్తము ప్రభు అన్నాడు. ఆయన చిత్తము ప్రభు అన్న తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, ఏమంట? నీకు ఉన్నటువంటి ఒక్క కుమారుణ్ణి నీవు తీసుకొని, నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి తీసుకొని. అర్థం ఏంటి తెలుసా? తన సర్వస్వము, తనకున్నటువంటి యావదాస్తి, తనకున్న ఒకే ఒక్క కుమారుడు. అది 100 సంవత్సరాలు 99 సంవత్సరాలకు వాళ్ళకి కుమారుడిని బహుమానంగా దేవుడు ఏం చేశాడట? ఇచ్చాడు. మరి ఇప్పుడు అలాంటి వారిని మరలా ఆయన బలిగా కోరుతా ఉన్నాడు. ఒకవేళ ఇచ్చాడు, ఇచ్చినటువంటి దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు అబ్రహాము వెనకకేసాడు అడుగు. ఆ కుమారునికి తెలియకుండా ఏం చేశాడు తెలుసా? ఎక్కడికంట? ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు నువ్వు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుము అని చెప్పి ఉన్నాడు. ఇస్సాకుకి తెలియదు ఏమి
తన తండ్రి తనను బలిగా అర్పించబోతూ ఉన్నాడు. తనతో అలాగే వెళ్ళాడు. అలాగే వెళ్ళిన తర్వాత అబ్రహాము హృదయంలో ఒక వేదన, దుఃఖం, చెప్పలేనంత దుఃఖం. ఇన్ని సంవత్సరాలు నాకు ఇచ్చిన కుమారుని మరి మరలా బలిగా నేను ఇవ్వబోతున్నానే. ఒక పక్క సంతోషం, దేవుని మాటకు నేను విధేయతను చూపిస్తున్నాను. నన్ను అడిగినప్పటికీ కూడా నన్ను నేను దేవునికి బలిగా నేను అర్పించుకుందునేమో. ఆయన ఆలోచన చాలా గొప్ప ఉన్నతమైనటువంటిది. అప్పటికి తను ఎవరికి మొదటి స్థానం ఇచ్చినట్టు బాగా గమనించి చెప్పాలి. మొదటి ఎవరికి అబ్రహాము స్థానం ఇచ్చాడు? ఎలా చెప్పగలం దేవునికి ఇచ్చాడని? తను చెప్పిన వెంటనే మాట నెరవేర్చాడు. ఇంకా తనకు ఉన్నటువంటి ఒక్క కుమారుణ్ణి వెనుదీయక ఆయన ఏం చేశాడట? బలిగా తీసుకుని వచ్చాడు. ఎంత గొప్పగా ఆయన్ను దేవుణ్ణి ఆయన ప్రేమించి దేవునికి ఆయన మొదటి స్థానం ఇచ్చాడు. ఈరోజు మనకు మొదటి స్థానంలో ఏమున్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము మొదట దేవునికి స్థానం ఇచ్చాడు కనుక ఈ రోజున అబ్రహాము గురించి మనం చెబుతా ఉన్నాం. అబ్రహాముకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నింటినీ కూడా అబ్రహాము నెరవేరుస్తూనే వచ్చాడు. చాలా చోట్ల అన్ని విషయాల్లో కూడా చిత్తము ప్రభువా చెప్పు చెప్పు అన్నాడే తప్ప ఇది నా చేత కాదు, ఇది నేను చెయ్యలేను అని అనలేదు ఆయన. దానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, గొప్పవని ఆయన మొదటి ఎరిగి ఉన్నాడు. ఒకరి బలహీనతలు అంటే ఒక వ్యక్తి బలహీనతలు ఆల్మోస్ట్ ఎవరికి తెలుస్తాయి అంటారు? స్నేహితుడికి తెలుస్తాయి అంటారు. అవునా? అబ్రహాము దేవునికి ఎంతో గొప్ప స్నేహితుడు. నేను ఆ మాటను మీకు చూపిస్తాను. అబ్రహాము దేవునికి ఒక మంచి స్నేహితుడు అంట. అబ్రహాముకి మంచి స్నేహితుడైనప్పుడు అబ్రహాము గురించి ప్రతి విషయం కూడా దేవునికి తెలుసు. ఆయన ఏమైనా ఆలోచన చేశాడు? నా స్నేహితుడు ఎంతో గొప్పవాడు. ఎవరు? అబ్రహాం. ఈ స్నేహితుడు మోసం చేసేవాడు కాదు, ఈ స్నేహితుడు ప్రేమించేవాడు. మరి ఇతన్ని మొదటి స్థానంలో ఉంచుకున్నాడు గనక తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి బలిగా అడిగినప్పుడు కూడా తను ఆలోచన చేయకుండా వెనదీయకుండా ఏం చేశాడు? తీసుకుని వెళ్ళాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, తన డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు, బంధువులు స్నేహితులకి ప్రాధాన్యత ఇవ్వలేదు, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే తనకు సంబంధించినటువంటి మనుషులు, తనకు సంబంధించిన సంపద, యావత్ ఆస్తి మీద ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏ స్థానం వాటికి ఇవ్వలేదు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంట? దేవునికి మాత్రమే ఇచ్చాడు. ఎప్పుడు ఆయన దేవునికి మొదటి స్థానం ఇచ్చాడో దేవుడు కూడా తనకు మొదటి స్థానమే ఇచ్చాడు. ఏంటి తెలుసా మొదటి స్థానం? సమస్త జనులకు నీవు తండ్రివి. అందుకే చెప్పాను, ఇతని ద్వారా, ఇతని పిలవడం ద్వారా, ఇతనితో మాట్లాడడం ద్వారా ఒక గొప్ప ఆరంభం మరలా ప్రారంభమైంది బైబిల్లో. 19,000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఈ సంఘటన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో అద్భుతమైనటువంటిది, ఎంతో ఆశ్చర్యమైనటువంటిది. ఈ రోజున దేవుడు మనల్ని పిలవాలని మనం కోరుకోవాలి. అయ్యా ఇదిగో నన్ను కూడా ఈ రోజున పిలువు, నా పేరు పెట్టి పిలువు. అబ్రహామును పిలిచినటువంటి దేవుడు నన్ను కూడా పిలువు. అబ్రహామును ప్రేమించిన రీతిగా నన్ను కూడా ప్రేమించు. నిజంగా వాస్తవంగా దేవుడు మన పట్ల ఉంచినటువంటి ఉద్దేశం చాలా గొప్పది, చాలా ఉన్నతమైనటువంటిది. ఈ రోజున దానిని మనము గ్రహించలేకున్నామేమో. అబ్రహాం గ్రహించాడు కనుక ప్రతి సమయమందు కూడా దేవుణ్ణి అతను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఈ రోజున అతని గురించి మనం మాట్లాడతాం. హల్లెలూయా. ఇంకొక విషయము, తనకున్న దానిని ధారాళంగా ఇవ్వటం మనం చూస్తాం. అబ్రహాము తనకున్నటువంటి దానిని ధారాళంగా ఇవ్వటాన్ని మనం చూస్తాం. అదే ఆదికాండము 18వ వచనం,
మొదటి నుండి మనం 10 వచనాల వరకు చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 1 నుండి 3 వచనాలు ఒకసారి చదువుకుందాము. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎడవెళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని నీవు దాటిపోవద్దు. ఏమని అడుగుతాడంట? తన దాసుని అంటే నన్ను నీవు దాటిపోవద్దు. ఎందుకు ఈ మాట అని చెప్పి ఉంటాడు అబ్రహాం? నీవు నన్ను ఇప్పుడు విడిచిపోవద్దు, నన్ను దాటిపోవద్దని ఎందుకు చెప్పి ఉంటాడండి?